నమస్కారం. నా పేరు మానవ నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యుని. ఇప్పుడు ఎందుకు ఈ చెప్పడం కారణం ఏంటంటే, చాలా మంది పిల్లలు, ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ వీక్గా ఉంటారు, బలంగా ఉండరు. బలంగా లేకుండా వీక్గా ఉంటారంటే ఎంతనన్నా తిండి తిను, ఎంత తినే చెక్కపేడే, ఎంత తినే చెక్కపేడే ఉంటారు వాళ్ళ శరీరంలో. ఆడపిల్లలకైతే తెల్లబట్ట ఎర్రబట్ట ముట్టు నొప్పి, ఆడపిల్లలు బాధపడతారు. మగవానికైతే బాడీలో ఊస్తాం, వేడి, రక్తంలో పరిచయం లేకుండా తింటాడు ఎరుగుతాడు, తింటాడు ఎరుగుతాడు. ఈ వ్యాధికి చాలామంది రకరకాల టానికులు, రకరకాల మందులు, రకరకాల తిండి, రకరకాల ఫుడ్ తింటారు. బాడీలో తినే ఆహారంలో మనకేముందంటే, వాతం ఉన్న వస్తువులంతా బయటికి వెళ్ళిపోయి బలమైన వస్తువులు బాడీకి పట్టి షాండేట్గా పైల్మాన్ లెక్క తయారవుతాను మనిషి. మంచి బలంగా నా లెక్క. ఇప్పుడు నా వయసు 62 సంవత్సరాలు. నేను ఆరోగ్యంగా ఉన్న కారణం అంటే ఒక మూలిక ఉంది. ఆ మూలిక గురించి చెప్తాను, వినండి. రక్త పుడుస అంటారు. రక్త పుడుస ఏర్లు. మామూలుగా బలాలు 5 రకాల బలాలు ఉన్నాయి. నాగబల ఏర్లు, ఆ 2 రకాల ఏర్లతోటి మనం బలంగా తయారగానికి, అయ్యా మాకేం ఫుడ్ ఉంది, రకరకాల బిస్తాలు ఉన్నాయి, రకరకాల పిండి వంటలు ఉన్నాయి, రకరకాల ఫుడ్ ఉంది, నాటుకోడి ఉంది, మటన్ ఉంది, చికెన్ ఉంది, చేపలు ఉన్నాయి అంటారు. ఇవన్నీ కంటే మూలికలు పూర్వీకుల కాలంలో అప్పుడు యంత్రాలు లేవు, బస్సులు లేవు, ఉంటే గుర్రాలు, గుర్రంబండ్లు, నడుచుకుంటూ పోయేవాళ్ళు. నడుచుకుంటూ పోయేవాళ్ళంటే వాళ్ళు ఏ మూలికలు తిని నడుచుకుంటూ బలంగా పోయారంటే కాశీకి నడిచినారు. కాశీకి నడిచారంటే మామూలు దగ్గర ఉందా? ఇప్పుడు మన ఇంటి పక్కల ఇల్లు దాటి 10 మెట్లు పోలేము. ఒక 10 కిలో ఇరు నడతారు. ఇప్పుడు ఎవరు సైకిల్, మోటార్లు, ఆటోలు, బస్సులు ఇవన్నీ వచ్చినాయి. అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు అంటే, అయ్యా మాకు ఎన్ని యంత్రాలు వచ్చాయి కదా, నడచాల్సిన కోరిక ఉంది, ఎంజాయ్గా ఉండొచ్చు, ఎంజాయ్గా పోవచ్చు, ఎంజాయ్గా దిగొచ్చు అనొచ్చు. మనిషికి ఆరోగ్యంలో ఎక్కువ నీరు వచ్చిపోయి, షుగర్ వచ్చిపోయి, బీపీ వచ్చిపోయి, పొట్టు వచ్చిపోయి, గ్యాస్ ట్రబుల్ వచ్చి, అన్ని రకరకాలు వస్తున్నాయి. బలం లేక, కాలంలో బలం లేక పూర్వకాలం నాడు పెద్ద పెద్ద గుడ్జులు కట్టారు, పెద్ద పెద్ద దేవాలయాలు కట్టారు, పెద్ద పెద్ద బాయిలు కట్టారు. ఒక రాయి వచ్చేసి ఇప్పుడు మనము 10 మంది ఎత్తుకోలేము ఒక రాయి. అటువంటి రాళ్ళు బుధాల మీద పెట్టుకొచ్చి నడిపించి కూసబెట్టి చేశారు. అప్పుడు ఆ కాలం మనుషులు కూడా ఈ మూలికలు తినేవాళ్ళు కాబట్టి బలా చెట్టు మూలిక వేరు, తర్వాత వచ్చేసి ఆ చెట్టు వేరు, 2 ఏర్లు చూపిస్తాను చూడండి. ఈ 2 ఏర్లు ఎందుకు చూపిస్తానంటే, ఏదో పూట తీసి పెట్టవచ్చు. డైరెక్ట్ ఏర్లు చూపిస్తే ఈయన వైద్యుడా దొంగోడా అని తెలుస్తుంది. ఈ 2 ఏర్లు సన్న ముక్కలు చేసి ఆరబెట్టి, ఈ ఏర్లలో ఆవు పాలు తీసుకోవాలి. ఆవు పాలు అంటే ఈ ముక్కలు చేసి పొడి చేసినాక, పొడి చేయ ముందుకు అన్ని ముక్కలు చేసి శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని ఒక 7 సార్లు ఆవు పాలలో ఉడికియాలి. 7 సార్లు ఉడికించినాక దీంట్లో ఏముందంటే, మన బెల్లం ఉంటుంది, పాత బెల్లం తీసుకొని ఆ బెల్లంలో ఈ పొడి 1 కేజీ అయితే ఒక అర్ధ కేజీ బెల్లం వేసి, దాంట్లో మెత్తగా బాగా పాకం బట్టి, బెల్లం పాకం బట్టి ఈ పొడి వేసి ఒక లేహం తయారు చేసుకోవాలి. ఆ లేహాన్ని చిన్నపిల్లలకైతే 1/2 చెంచా, మధ్యవర్తులకైతే 1/2 చెంచా, ముసలిళ్ళకైతే చెంచా నేను లేహం తయారు చేసి ఉంటే లేహం తయారు చేస్తాను, పొడి తయారు చేయమంటే పొడి తయారు చేస్తుంటాయి. ఇది ఏముందంటే, దీంట్లో మన బాడీలో ఎగెస్ట్ ఫ్యాట్ పెరగకుండా, ఎగెస్ట్గా బ్లడ్ చెడిపోకుండా, తెల్ల రక్త కణాలు చెడిపోకుండా ఇది బలంగా రన్నింగ్ చేస్తుంది. నువ్వు నడిచినా, బరువెత్తినా, ఏ దానికైనా బలంగా ఉండవైద్యం. అయ్యా ఈ వీడియో తీస్తున్నావు అనొచ్చు. చాలామంది పిల్లలు వీక్నెస్ ఉండారు, చాలామంది ఆడోళ్ళు మగవాళ్ళు బలంగా లేరు, చాలా దూరం నడచలేరు, ఒక బిందె నీళ్ళు ఎత్తారు. పూర్వకాలం నాడు మన పెద్దలు ఒక 10 బిందెల నీళ్ళు పట్టేది బుంగ. అప్పుడు బుంగలు ఉన్నాయి. ఆడపిల్లలు బాయికి పోయేతోళ్ళు కాదు, ఆడపిల్లలు నీళ్ళు పోయేతోళ్ళు కాదు. ఆడపిల్లలకైతే మరగలు ఉన్నాయి, మగవాళ్ళకైతే బుంగలు ఉన్నాయి. ఒక బుంగ 12 బిందెల నీళ్ళు పట్టే బుంగని ఆ బావిలో 24 మెట్లు 54 మెట్లు ఉంటాయి. ఆ మెట్లలో దిగి ఆ కడవను ముంచి, ఆ బుంగను ముంచి మోకాల మీదకి ఎత్తుకొని, మోకాల మీదకి రొమ్ము మీదకి వేసుకొని, రొమ్ము మీద నుండి బుధ మీదకి వేసుకొని 54 మెట్లు ఎక్కాలంటే, 12 బిందెల నీళ్ళ బుంగని తీసుకొని ఎక్కాలంటే మన కాలంలో ఎంత బలం ఉంటే ఎక్కొచ్చు. ఆ బలాన్ని బట్టి అప్పుడు పూర్వకాలం నాన్న మన పెద్దలు ఈ మూలికలు గుర్తుపట్టుకొని, ఇప్పుడు ఏడ చూసిన చెట్ల కాడ, గుట్టల కాడ ఏడ చూసిన మూలికలు ఉన్నాయి. దాన్ని పట్టించుకోవడం లేదు. ఆ మూలికలు ఏం పని చేస్తే వాళ్ళకి తెలియదు. అందుకోసం నేను వివరంగా చెప్తున్నాను. మీరు సూచి చేసేది కాకుండా నన్ను సేకరించి నేర్పిమంటే నేర్పిస్తాను, చూపిమంటే చూపిస్తాను. వైద్యం అనేది కరెక్ట్గా చేసుకుని తినాలి. పద్ధతి ఎవరైనా కానీ కొడుకు తండ్రి నేర్పడు.
కొంచెం దాపెట్టుకొని ఉంటాడు మనసులో, నా కొడుకు నన్ను కాలు దండిపోతాడేమో అని. అట్ట కాకుండా వైద్యం అనేది నేర్చుకోవాలంటే గురుకాడు సేకరించుకొని నేర్చుకోండి. అయ్యా మాకు అన్నీ తెలుసు, అన్ని చెట్లు తెలుసు, మాకు అన్నీ వస్తాయి అంటారు. ముఖ్యంగా బలం చాలా ముఖ్యం. బలం అంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, అప్పుడు ఆడపిల్లలు 10 కానుపులు కనినా 10 కానుపులు అయినా మళ్ళీ అమ్మాయి లెక్కన కనపడుతుంది. 10 కానుపులైనా తల్లి అమ్మాయి లెక్కన కనపడుతున్నది. ఎందుకంటే అప్పుడు నడుము కానీ పొట్ట కానీ కాళ్ళు కానీ చేతులు కానీ నీట్గా ఉన్నాయి కాబట్టి. ఈ కాలం నాడు 2 కానుపులు కంటేనే ఆపరేషన్ చేయించి అమ్మాయి లావు అయిపోయి ఇబ్బంది అయిపోయి రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఈ వైద్యం మనం ఆయుర్వేదం పెద్దల వైద్యం మర్చిపోకుండా సేకరించుకొని ఇని చూసి వీడిగా చూసి కరెక్ట్గా అంతా చూడండి. ఈ చుండు చెట్లని సోడర్ తయారు చేసిన పౌడర్ మా కాడ దొరుకుతుంది. హైదరాబాద్ 1 నెంబర్, కర్నూలు 1 నెంబర్ ఉంటుంది. మీరు ఒక నెల వాడి చూడండి. మీ ఇంట్లో ఎవరన్నా కానీ ఒక ఇంట్లో ఒకరు 1 నెల వాడి చూస్తే ఈ వైద్యం అనేది ఎంత బలం ఉందో మీకు తెలుసు కదా. అందుకోసం ఈ వైద్యాన్ని మా కాడ దొరుకుతుంది. హైదరాబాద్ 1 నెంబర్, కర్నూలు 1 నెంబర్ ఉంటుంది. ఎందుకంటే చెట్లు ఎందుకు చూపిస్తున్నంటే అన్ని ఆకులతోటి కొమ్మలతోటి వైద్యం చూపించేది. వైద్యంలో కరెక్ట్ చేయకుండా అంగట్ల పౌడర్ కొనుక్కొచ్చి డబ్బులు పెట్టి మీకు ఇచ్చి డబ్బులు తీసుకుంటే వైద్యం పనిచేయదు. మన ఊర్లో ఒక్కరు కానీ ఇంట్లో ఒక్కరు వాడితే ఆ వైద్యంలో బలం ఉందో లేదని తెలుస్తుంది. కాబట్టి ఎందుకంటే మాకు అడవిలో ఆవులు దొరుకుతాయి, అడవిలో మూలికలు దొరుకుతాయి. నాకు ఇష్టం ఏంటంటే కష్టపడి వైద్యం బాగా చేసి పేరు రచ్చుకున్న చెంచోళ్ళు అనే పేరు తెచ్చుకున్న కోరికతోటి మేము ముందరకు వచ్చి వీడిగా తీస్తున్నాను. ఈ 2 మూలికలు మీరు సేకరించము, అన్నీ ఉంటాయి మా కాడ. మూలికలు దొరుకుతున్నాయి కాబట్టి ఈ మూలికలతో వైద్యం చేసేది మనిషికి బలం. బలం అంటే అందరికి అవసరం. బలం లేని మంచి లేకుంటే వాడు ఇప్పుడు ఇలా కార్లు విమానాలు ఇప్పించి కాకుండా మన బాడీలో బలంగా ఉండాలి. మన సొంత పనులను మనం చేసుకోవాలి. అన్ని యంత్రాలు ఉన్నాయి కాబట్టి మనకెందుకు అవసరం అంటే మనం నిలబడి బట్టలు కట్టుకునే కోరికనే ఉండాలి కదా, నిలబడి బట్టలు కట్టుకునే శక్తినే ఉండాలి కదా బాడీలో. అందుకే కాళ్ళు తచ్చు, నడుము తచ్చు, మెడలు తచ్చు. కాబట్టి ఈ వైద్యం మీకు అందరికి ఉపయోగపడడానికి ఈ వైద్యం మా కాడ దొరుకుతుందని అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, హైదరాబాద్ 1 నెంబర్, కర్నూలు 1 నెంబర్ ఉంటుంది. అందరు నమస్కారం పెట్టుకుంటూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. డాక్టర్లకు, వైద్యులకు, అందరికీ అక్కల అమ్మలకు అందరూ నమస్కారం పెట్టి చెల్లి తీసుకుంటాను.